ఓం శ్రీ సాయిరామ్. పోతన భాగవతము ద్వితీయ సంతంలోని పద్యాలు చేసుకుందాం. సాయిరామ్. మొట్టమొదటగా 54 వచనం. ఇట్లు మృత్యుభయంబు నిరసించి ధర్మార్థకామంబులు సన్యసించి పురుషోత్తమునందు చిత్తంబు విన్యసించి హరిలీలా లక్షణంబులు ఉపన్యసింపుమున తలంపున నరేంద్రుడిట్లనియే. భావము. ఇలా మరణభీతి నిరాకరించిన ధర్మార్థ కామములనే త్రివర్గాన్ని తిరస్కరించిన పరీక్షిత్ మహారాజు పరమ పురుషునందు మనస్సును ఏకాగ్రంగా కేంద్రీకరించి శ్రీమన్నారాయణుని లీలా విశేషాలను అభివర్ణింపగా ఆకర్ణించాలనే సంకల్పంతో ఇలా అడిగాడు. 55 పద్యం. సర్వాత్మ వాసుదేవుని సర్వగుణుడవైన నీవు సంస్తుతి చేయన్ సర్వభ్రాంతులు వదలే మహోర్వీసురవరేయా మనసోత్సవమగుచున్ సర్వభ్రాంతులు వదలె మహోర్వీశ్వరవర్య మానసోత్సవమగుచున్. సమస్తమునకు ఆత్మయైన వాణి వసుదేవుని పుత్రుని సర్వమును అగ్నుండవున్ తెలిసిన వాడవు అయినట్టి నీవు సంస్థుతిన్ వినతులు చేస్తుండగా సమస్తమైన భ్రాంతులను అనగా భ్రమలను వదిలినవి మహా గొప్ప ఉర్వి భూమికి సుర దేవతలలో వర్య ఉత్తముడా మనస్సునకు ఉత్సవము పండుగ అగుతుండగా. భావము. సుఖమర్షి బ్రాహ్మణోత్తమ, సర్వము తెలిసిన నీవు సర్వానికి ఆత్మైన వాసుదేవుణ్ణి వినుతించేసరికి నాలోని భ్రమలన్నీ తొలగిపోయి మనసు సంతోషంతో పరవశం పొందింది. 56 పద్యం. ఈశుండు హరి విష్ణుడి విశ్వమే రీతి పుట్టించు రక్షించు బలియచూచు బహుశక్తియుతుడకు భగవంతుడై వ్యయున్ ఆది ఏ శక్తుల ఆశ్రయించి బ్రహ్మచక్రాది రూపముల వినోదించే క్రమమునను ఏకకాలమునను ప్రకృతి గుణంబులన్ పట్టి గ్రహించుట ఏకత్వముననుండు ఈశ్వరుండు భిన్నమూర్తి యగుచు పెక్కు విధంబుల ఎలయుండు అతనికేమి వచ్చే ఉండకున్నా తాపసోత్తమా తెలుపవే వేక నాకు సర్వవేదివేవో. ఈశుండు ప్రభువు హరి విష్ణువు అనగా విష్ణువు ఈ విశ్వమును అనగా ప్రపంచం మొత్తమును ఏ రీతిన్ ఏ విధముగా పుట్టించుటను అనగా సృష్టించుటను రక్షించుటను పోలియన్ అంతం చేయుటను అనగా లయించుటను చేయును బహు మిక్కిలి శక్తి కలవాడు అగు అయిన భగవంతుని అనగా మహిమాన్వితుని అవ్యయుండు నాశము లేనివాడు ఆదిన్ మొట్టమొదటను సృష్టికి మొదటమాట ఏ శక్తులను ఆశ్రయించి సహాయముచే ఆధారముగా బ్రహ్మ చక్ర ఇంద్రుడు ఆది మొదలగు రూపములలో క్రీడించెను అనగా ప్రవర్తించెను క్రమముగన ఒకే కాలమును సమయములోనేనా అంటే సరిగానా ప్రకృతి గుణముల పట్టిన్ అనుసరించుటను పరిగ్రహించుట అనగా సృష్టి ఏర్పడుట ఏకత్వమునన్ ఏకమైన వాడై ఉండునట్టి ఈశ్వరుండు భగవంతుడు భిన్న వివిధములైన మూర్తిన్ స్వరూపం గలవాడు అగుతూ పెక్కు అనేకమైన
విధములన్ విధములుగా ఏలన్ ఇందులకు ఉండున్ ఉండును అతనికి అతనికి ఏమి ఏమి వచ్చన్ ప్రయోజనము ఉండక ఉండకుండగా ఉన్నన్ పోయినచో తాపస తాపసులలో ఉత్తమ ఉత్తముడా తెలుపవే తెలియజేయము వేడ్కన్ వేడుకగా అనగా కుతూహలముగా నాకు సర్వ సమస్తము వేదివిన్ తెలిసిన వాడవు నీవు భావము మునిపుంగవ సుఖముని సర్వేశ్వరుడు సర్వవ్యాపైన శ్రీహరి ఈ జగత్తుని ఎలా సృష్టించి పోషించి సంహరిస్తున్నాడు. అవ్యయుడైన ఆ పరమాత్మ అనేక శక్తులతో కూడినవాడు. అతడు మొదట ఏ శక్తుల సాయంతో బ్రహ్మ ఇంద్రుడు మొదలైన రూపాలు తాల్చి వినోదించాడు? ఆయన ప్రకృతి గుణాలను పరిగ్రహించటం క్రమంగా జరుగుతుందా, లేక ఒకే సమయంలో జరుగుతుందా? ఏకమూర్తి అయిన ఈశ్వరుడు అనేక మూర్తులు ధరించి అనేక విధాల ఎందుకు ప్రవర్తిస్తాడు? అలా ప్రవర్తించకపోతే ఆయనకు వచ్చే నష్టం ఏమిటి? నువ్వు అంతా తెలిసిన వాడవు, నాకు ఈ విషయములన్నీ వివరించుము. సాయిరామ్. ఓం దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్న రామ ప్రచోదయాత్. సర్వం శ్రీ రామార్పణమస్తు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనే ఛానల్ మరియు లెర్న్ భగవద్గీత లైవ్ గీత అనే భగవద్గీత ఛానల్ను స్వామి నా చేత చేయించున్నారని మనవి చేస్తున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.